దాని గుర్తురా ప్రచారం పన్నెండు అడుగుతా చెప్ప అట్లా వాకింగ్ వెళ్ళి ఒక చిన్న చెట్టు మీద ఒక చిన్న రామచంద్ర కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఆ రామచంద్ర కూర్చోడు ఎవరన్నా అట్లా ఒకసారి దాని బయట చూసి అట్లా తల ఉంటుంది. తల ఉప్పి వెళ్ళిపోయాడు. రామచంద్ర భయం యమధర్మరాజు నన్ను చూసి తల దిగించిపోయాడు. ఏదబ్బా దీంట్లో ధర్మము అది కడగడ రాకుండా మొక్కలు ఉంటున్నాడు. అంతలో నేను నారాయణ ముందుకు వచ్చాను. ఆ చెట్ల నుంచి నాకు కూడా నేను కళ్ళలో స్త్రీ కాకుండా ఏమేమి చెల్లాలి ఏం చేస్తున్నాం అంటే స్వామి ఏం చెప్పాలి. ఇప్పుడే నారదుడు వచ్చాడు. యమధర్మరాజు వచ్చాడు. వచ్చి నా వైపు చూసి అలా ఇట్లా ఆలోచి వెళ్ళిపోయాడు. నాకు భయం మొత్తం ఎందుకు అనుకుంటున్నావు నేను కదా ఇంకేం కాదు నువ్వు తీసుకెళ్ళావు ఏం జరుగుతుందా వచ్చేయాలన్నాను. క్షణంలో జరుగుతుందో బాగా ఈ రామచంద్ర తీసుకొని 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిమగిరి కొండల్లో వదిలిపెట్ట నీలగిరి కొండ. ఆ నీలగిరి కొండల్లో వదిలిపెట్ట ఇక రెండు వదిలిపెట్టేసి క్షణంలో చేసిందా వదిలిపెట్టా అయితే ఈ యమధర్మరాజు ఎందుకు కాలం ఒప్పుకుంటున్నాడు తెలుసుకోవాలి. నారదుడు కదా ఒప్పుకున్నట్టు యమధర్మరాజు దగ్గరికి ఆ రాజా ఒక సందేహం ఉన్నది. ఏమిటి మీరు ఇందాక వాకింగ్ పోయాడు కదా అక్కడ ఒక చెయ్యిల నుంచి తలాడించుకుంటా ఎందుకు అని. ఓ అదా ఆయన నవ్వినాడు. ఎవరు యమధర్మరాజు. ఓహో అదా అని నవ్వినాడు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే యమధర్మరాజు అన్నాక ఎంత చిన్న చిలుక ఏమా ఎంత చిన్న చిలుక దీని చాలు నీలగిరి కొండలలో ఉంది. ఇక్కడ నుంచి నీలగిరి కొండలు 4000 దూరంలో ఉన్నాయి. ఈ 4000 దూరం నుంచి ఎప్పుడైతే అక్కడ ఎప్పుడు వస్తుంది అని నేను నవ్వినాను కదా. ఆవు మాత్రం పరిస్థితుల్లో ఉండదు. అది నీలగిరి కొండలలో దాని చావు ఉంది. అక్కడ దక్షిణ ఉన్నది కావడానికి అంత రేపటి అంత కంప్లీట్గా చిత్రలో ఆ చిత్రాలు రాతలు అక్కడ అది నవీన ఎందుకంటే అది చాలా ఇది మనం కబలించే లోపల మనం ఎవరు మనం ఎందుకు వచ్చినాం మన కార్యం ఏంటి మన బాధ్యత ఏంటి ఇది తెలుసుకునేట్టు ఆ ప్రయత్నంలోనే నేను ముందుకు వచ్చింది. నేను నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఇలాగే చెప్తూ వెళ్తాను. ఈ ఒక గురించి కదా అది కూడా చెప్పేసి ఈ రోజు కోరుకుంటాం. చాలు కదండి చాలు.